హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఎంతమందికి గంగవ్వని నామినేషన్స్లో పెట్టిన పాయింట్లు కానీ ఆ తీసుకునే డెసిషన్ కానీ టూ వరస్ట్గా అనిపించిందో అర్జెంట్ కామెంట్ చేసిండి. ఇది విన్నండి కామెంట్ చేసిండి. లేదు కరెక్ట్ బ్రో, ఫెయిర్ డెసిషన్ అన్నోళ్ళు కామెంట్ చేయండి. నేను ఎలాగో అది లాజిక్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అబ్జల్యూట్లీ రాంగ్ డెసిషన్, అది బ్లండర్. రాంగ్ కూడా కాదు, బ్లండరు. వివరంగా చెప్తా. అలాగే నోరు అదుపు తప్పిన టేస్టీ తేజ నిన్నే పొగిడేను, ఈరోజు తప్పిసాడు. యాక్చువల్గా నిన్నే జరిగింది, ఇదంతా కట్ చేశాడు బీబీమాయ. అలాగే సాల్ట్ 50,000 రూపాయలు. సంవత్సరం అంతా మనం సాల్ట్ కొనుక్కున్నా కూడా 50,000 5,000 కూడా అవుదామో. ఆ పంచాయతీ కూడా మాట్లాడదాం. ఆపరేషన్ మణికంఠన్ స్టార్ట్ చేసిన నిఖిల్ అండ్ కో. నిఖిల్ అండ్ కో అంటే ఎవరంటే ఓజీలో మణికంఠన్ మైనస్ చేస్తే అదే నిఖిల్ అండ్ కో. అలా అయిపోయింది పత్తి వ్యాపారం. 5 వారాల తర్వాత విముక్తి దొరికిన మణికంఠ. ఇలా మంచి మంచివి ఉన్నాయి, మాట్లాడుకుందాం. దయచేసి లైక్ చేసి చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మనం సుత్తి లేకుండా, రన్నింగ్ కామెంటరీ లేకుండా మంచి మంచి పాయింట్లు డిస్కస్ చేసుకుందాం. నాకు అనిపించింది నేను చెప్తా, మీకు అనిపించింది మీకు చెప్పండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, నచ్చకపోతే ఏం నచ్చలేదో అది కామెంట్ చేయండి. మరీ వరస్ట్గా అనిపిస్తే డిస్లైక్ చేయండి, ఏం పర్లేదు, మనం ఓపెన్. ఓకేనా? నిన్న నామినేషన్ రోహిణితో స్టార్ట్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. రోహిణి చెప్పిన పాయింట్కి ఇంకా నోరు మూసేయడమే. యష్మి కూడా ఇంకా తెరవకూడదు, తెరిస్తే మళ్ళీ ఇంకా కంపైపోతుంది. ఆమె రోహిణి పాయింట్లు చెప్పినప్పుడు లైవ్లో చాలాసేపు జరిగింది. ఆమె ఎంత ఓపెన్ అయితే అంత ప్రాబ్లం యష్మికి. ఎందుకంటే అది అంత వరస్ట్ డెసిషన్ డైరెక్ట్గా మీదెట్టేసింది. ఇంకా కింద అక్క, రోహిణి అక్క సూపర్ పాయింట్స్ ఆల్రెడీ అందరూ చెప్పారు. నేను ఒక పాయింట్ చెప్తా. ఆ మెగా చీఫ్ టాస్క్లో పృథ్వీ అండ్ నబీల్ ఆడినప్పుడు నువ్వు ప్రేరణని బ్లేమ్ చేసావు చూసావు, అది అబ్జల్యూట్లీ రాంగ్. ప్రేరణ ఈజ్ ఎ సంచాలక్ అంటే ఎంపైర్ అన్నోడు ఎవడు చెప్పడు ఇలా ఆడాలి అలా ఆడాలి అని చెప్పి. నువ్వు ఏదైతే బ్లేమ్ చేసావో అది రాంగ్. అంటే నేను తప్పు అనలేదంటే నువ్వు తప్పు అనలేదు, నువ్వు తప్పు చేయమన్నావు అని చెప్పి. ఏమన్నా త్రివిక్రమ్ ప్రసాద్ రోహిణి మామూలుగా లేదు పంచేది. నువ్వు తప్పు అనలేదు, తప్పు చేయమన్నావు, కరెక్ట్, అంతే కదా. బేసిక్గా యష్మి గౌడ లాజిక్, ఎదవ లాజిక్లు ఎలా ఉంటాయంటే కొన్ని మరీ దారుణంగా ఉంటాయి, మరి ఫ్లిప్ చేసినట్టుంటే కొన్ని మరీ దారుణంగా ఉంటాయి. ఇప్పుడు మీకు బాగా గుర్తెచ్చుకోండి, 2వ వారంలోనూ కెరటం అప్పుడు మణికంఠ సీత టాస్క్ అయినప్పుడు ఈమె సంచాలక్గా అన్నప్పుడు ఎలా ఆడింది గుర్తెచ్చుకుని ఒకసారి. 250 గ్రామ్స్ది గుర్తొచ్చిందా? అలా చేయాలన్నమాట అక్కకి, ఎవరికి, యష్మి గౌడకి. సో కట్ చేస్తే సంచాలక్ అంటే ఎంపైర్లా చేయాలి, ఫెయిర్గా చేయాలి. ఆమె పర్ఫెక్ట్గా చేసింది. అండ్ ఇంకో పాయింట్ భలే చెప్పింది రోహిణి. ఎంతసేపు పృథ్వీ కష్టపడ్డాడంటే ఆడేమైనా ఆడుకుంటున్నాడా, ఆడేమైనా కాల్ మీద కాల్ వేసుకుని కూర్చున్నాడా? నబిల్ కూడా ఆడాడు కదా, ఆడ కష్టం కనబడట్లేదు అని చెప్పి పర్ఫెక్ట్ పాయింట్లు. ఇంకా దానికి డిఫెండ్ చేస్తే అంత ఎదవలం అయిపోతాం, అంతే సింపుల్. అయిపోయింది, బాగా అనిపించింది, మంచి పాయింట్ అనిపించింది. రోహిణి బాగా చెప్పింది. మెహబూబ్ అయితే మరి వరస్ట్గా అనిపించింది. మెహబూబ్ లాగే ఆల్మోస్ట్ వరస్ట్ ఇవాళ అవినాష్ది. ఏందో వీళ్ళ ఎపిసోడ్లు మినిమమ్ ప్రోమోలు కూడా చూసినట్లేరు. పోనీ అట్లీస్ట్ మళ్ళీ మా రివ్యూలు అయినా చూసినా బాగున్నాను, ఏం చూడాల డైరెక్ట్గా వచ్చారు. 2 వరస్ట్. అది ఏదో సేఫ్లీ ఆడారు అవినాష్ది, మాట్లాడదాం. ఇందాక మర్చిపోయాను ఇంట్రోలో. అవినాష్ది అసలు నిన్నే డిసప్పాయింట్ అయ్యా లైవ్లో చూసి. తర్వాత వచ్చేసరికి విష్ణుప్రియ. ఈ విష్ణుప్రియ ఏందో మాట్లాడితే బిగ్ బాస్ ఈజ్ ఏ పర్సనాలిటీ షో అంటది. హాసినీలాగా తింగర నవ్వులు, ఆ పృథ్వీ వైపు పడ్డము, ఆ కంటెంట్ తప్ప యోగా చేయడం నిజమే ఇంకేం కనబడట్లేదు. ఏమంటే పర్సనాలిటీ షో, ప్లానెట్స్, రివల్యూషనరీ మూమెంట్ బట్టి మనవి ఉంటాయని చెప్పి ఎదవ సొల్లు ఫిలాసఫీలు. బిగ్ బాస్ షో అనేది ఉట్టి పర్సనాలిటీ షో కాదక్క. బిగ్ బాస్ షో అనేది రియాలిటీ షో. దాన్ని మీరు రకరకాలుగా ఒక్కొక్కరు వచ్చి మార్చేశారు. ఒకళ్ళు పర్సనాలిటీ షో అంటారు, ఒకటి సింపతి షో అంటారు, ఇంకోళ్ళు డ్రామా షో అంటారు, ఇంకోమేమో బతుకు జట్కా బండి అని చెప్పి బయట ఉన్న పంచాయతీలన్నీ ఇక్కడ రుద్ది మా మొఖాలకి బిగ్ బాస్ షోని అలా చేసి పడేశారు. బిగ్ బాస్ షో అనేది ఒక రియాలిటీ షో, ఒక సర్వైవల్ గేమ్. ఆ సర్వైవల్ గేమ్లో ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుందో బిగ్ బాస్ డెఫినేషన్. నువ్వు ఒక అనానిమస్ పర్సన్లో ఒక 16-17 మంది పడేస్తే నీ మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంటుంది, నీ ఫిజికల్ ఎండ్యూరెన్స్ ఎలా ఉంటుంది, నువ్వు ఎమోషన్స్ని ఎలా తీసుకుంటావు, ఎమోషన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు, ఎమోషన్ని ఎలా కంట్రోల్ చేస్తావు, అవుట్ బర్స్ట్ అవ్వకుండా ఎలా ఉంటావు, నీ ఎండ్యూరెన్స్ని ఎలా చూపిస్తావు, నీ రెసిలియన్స్ని ఎలా చూపిస్తావు, అంటే నీ ఓర్పు ఇవన్నీ ఉంటాయి కదా. అవి టాస్క్లు విన్ అవ్వడమే కాదు, విన్ అయ్యామా లూజ్ అయ్యామా కాకుండా ఎఫర్ట్ ఎంత ఇచ్చామో, ఆ ఇంటెంట్ ఎలా ఉంది, పాజిటివ్గా ఆలోచిస్తున్నామా నెగిటివ్గా ఆలోచిస్తున్నామా, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, మన వొకాబులరీ ఒక పక్క ఇంకోళ్ళతో మంచి కాన్ఫ్రంటేషన్ అయినప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాం, మన ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మన డిఫెండింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇన్ని చాలా ఇంక నేను చెప్పలేను గంట మీద వస్తుంది మంది. ఇందులో ఏమైనా చేసావా నువ్వు?
విష్ణుప్రియ ఫ్యాన్స్ ఓ ఫీల్ అయిపోతున్నారు కదా, నువ్వు ఎందుకురా మా విష్ణుప్రియమే పడుతుందంటే నాకేం సరదా విష్ణుప్రియ పడ్డాడికి. విష్ణుప్రియ మీద ఎందుకు నేను పడతాను, నాకేం సరదా. విష్ణుప్రియ ఏం ఆడింది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు ఏం కవర్ చేసింది? ఏమేనంటే యోగా, ఆ పులిహోర పంచాయతీ, ఇంకోటి వచ్చేసరికి ఆ ప్లానెట్, సోలార్ సిస్టము, మిల్కీవే గెలాక్సీ అని చెప్ప. మాకు ఎందుకు అవన్నీ నేను మాకు ఎందుకంటే అవి మీరు ఎంత హట్ అయినా ఏమేనంటే ఈ ఎమోషనల్ పాయింట్లు మొదలెట్టారు. తల్లి లేని పిల్ల సార్, తండ్రి లేని పిల్ల సార్, మీరు అలా హార్ష్గా మాట్లాడొద్దంటే మేమేం హార్ష్గా మాట్లాడుతున్నాం, అక్కడ మాట్లాడుతున్నాం ఆట ఆడట్లేదని మీరు బాగా పర్సనల్గా ఫీల్ అయిపోయి ఆ ఎమోషన్ ఇక్కడ తేకండి. ఆల్రెడీ కొంతమంది తెచ్చి కంపు చేస్తారు, మీరు మళ్ళీ ఇవే పాయింట్లు తేకండి. ఎవరికి పర్సనల్గా అందరికీ బోల్డ్ దరిద్రాలు ఉంటాయి. బిగ్ బాస్ షోకి వచ్చాక అందరూ ఒకటే, అది గుర్తుంచుకొని గేమ్లా చూడండి. దయచేసి బయటికి రుద్దకమాకండి. చిరాకు వచ్చేస్తుంది ఇప్పటికీ. ఆల్రెడీ బిగ్ బాస్ షో వల్ల బతుకు జటకా బండి అయిపోయింది, దాన్ని ఇంకా తారాస్థాయికి తీసుకెళ్ళకండి. ఓకే, టాపిక్ డైవర్ట్ అయిపోయింది. విష్ణుప్రియాని సెలెక్ట్ చేసిందన్నమాట. ఆమె చేసి ఫస్ట్ నుండి నేను గేమ్ చూసా, ఒక వారం బాగానే ఉంది, తర్వాత నుంచి మొత్తం పడిపోయింది, ఎదిగింది ఏం లేదు. నువ్వు ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టు ఉన్నా అంటే ఆమె ఇందాక చెప్పిన పర్సనాలిటీది, డెవలప్మెంట్ది, షోది మొత్తం డెఫినేషన్ చెప్తుంది. అయ్యా అది ఓపిక లేకే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. నువ్వు ఎంజాయ్ చేయి, టాస్క్లు ఆడుతూ గేమ్లు ఆడుతూ ఎంజాయ్ చేయి తప్ప ఉట్టి ఎంజాయ్ చేయక నువ్వు అక్క అని చెప్పి క్లియర్గా రోహిణి చెప్పింది. అంటే మళ్ళీ ఎగ్జాంపుల్ ఇవ్వమంటుంది విష్ణుప్రియ. నేను ఎగ్జాంపుల్ ఎందుకు, నేను ఆదివారం మేము వచ్చినప్పుడే నువ్వు ఎంత గొప్పగా ఆడేవో చూసాం కదా, గంగవ్వతోనే ఓడిపోయావంటే విజిల్ కూడా రాలే ఓడిపోయింది. నెక్స్ట్ గంగవ్వ మరీ హార్ష్గా చెప్పింది, పర్లే కానీ నిజాలు చెప్పింది. నీ కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా ఎందుకు ఆటలే అంటే ఆమె నవ్వాలో ఏడాలో అర్థం కాలే. అంటే అక్క ఇప్పుడు 67 సంవత్సరాలు నేనే, నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ని బీపీ షుగర్ ఉన్నాయి, ఇన్ని గోళీలు వేసుకున్నా నేనే, ఈ షోకి వచ్చి అక్కడ ఫుడ్ సరిగ్గా లేకపోయినా, మా ముఖానికి పాలు కూడా సరిగ్గా ఇవ్వకపోయినా నేను ఆడుతున్నాను కదా, గెలిచాను కదా, 25-30 సంవత్సరాలు ఉండేదాన్ని, నీకేం పోయే కాలమో అని చెప్పి. అది 3వ వీక్ నేను చూసా, ఫస్ట్ 2 వారాలు చూడాల, ఏం లేదు డొల్లా అని చెప్పి అన్నది. పర్ఫెక్ట్ పాయింట్లు. ఆమె ఏదో చెప్తుంది, సండే గేమ్లో నేను హాస్ని పర్ఫార్మెన్స్కి 40,000 వచ్చాయి అవ్వ, దానివల్ల ప్రైజ్ మనీ యాడ్ అయిందంటే మీ విలువ 40,000, ఇంకేం ఆడరా? ఆదివారం ఆ డ్యాన్స్లో ఇంకేం చేయరా? ఏమనంటే గట్టి గరుపులు, షోలో నుంచి రక్తాలు తప్ప ఏం రావు. ఒకటి చెప్తున్నా, బేసిక్గా ఆమెకి బిగ్ బాస్ షోకి కరెక్ట్ సెట్ కాదు. బిగ్ బాస్ నానాలి అలాంటి పర్సనాలిటీస్ తేడం. ఆమె తప్పు ఏమంటాను, బ్యాడ్ పర్సన్ అనట్లే, ఈ షోకి కరెక్ట్ కాదు. ఆమె బిహేవియర్ మారదు చూడండి, అంతే. ఆమె ఎలిమినేట్ అయిపోయినప్పుడు కూడా నవ్వుకుంటా చూడండి, రాసి పెట్టుకోండి. తర్వాత యష్మికి మీరు 8 మేము 8, బట్ ఇది ఈమె ప్రవర్తన మీద వెల్కమింగ్ నేచర్ లేదు, పాలు ప్యాకెట్లు కూడా మాకు ఇవ్వలేదంటే యష్మి ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయాను, కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఆ ఫుడ్ది నాది కాదు, అది నబీల్ది అని చెప్పి నీట్గా తోసేస్తుంది కదా. నబీల్ ఫుడ్ పాయింట్ రేషన్ మేనేజ్మెంట్ టాస్క్ ఇచ్చినప్పుడు బిగ్ బాస్ ఫస్ట్ అక్క వచ్చే, నాకు ఫుడ్ చాలా ఇంపార్టెంట్, నాకు వారం రోజులు ఫుడ్ కానీ సరిగ్గా లేకపోతే నేను ఎనర్జీ తక్కువైపోతుంది, ఇప్పుడు నేను టాస్క్లు ఆడలేను, సో ఫుడ్ ఇవ్వద్దని చెప్పిందే యష్మి ఫస్ట్. చాలామంది చెప్పారు, ప్రేరణ చెప్పింది, అందరూ చెప్పారు, ఒకరి మీద బ్లేమ్ చేయట్లేదు. ఫస్ట్ పిచ్చింగ్ చేసింది ఈమె, వచ్చేసరికి నీట్గా మెగా చీఫ్ మీద తోసేస్తుంది. అది నేను చెప్పింది అబద్ధం అంటే లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, కావాలంటే వాళ్ళని అడగండి. లేదు మీకేం క్లిప్పింగ్లు కావాలా ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి, ఇచ్చేస్తాను, ఫ్రీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి అవినాష్ వరస్ట్ నామినేషన్ పాయింట్. ఇదేదో కావాలని గ్రజ్జుతో పృథ్వీ ఏదైనా ఓటింగ్లో తక్కువలో ఉన్నాడని చెప్పి వేసినట్టుంది, లేకపోతే ఏమో ఫ్లూక్లో వేసాడో తెలియదు. కానీ అదే సొల్లు బాట, నువ్వు ఆ ఇంజురెన్స్ గేమ్ ఉంది కదా, అది తప్ప ఇంకేం కనబడలే. ప్రభాపతి గేమ్ కూడా ఆడవాళ్ళతో ఆడినట్టుంది, ఆడవాళ్ళతోనే ఆడేవంట. ఓకే, కొంచెం లిమిట్ దాటి అగ్రెసివ్గా ఆడాడు, ఆడవాళ్ళతో ఆడాడా, అందరితో ఆడాడు కదా. వాళ్ళకు ఎక్సర్ ఆడడానికి కారణమే పృథ్వీ. అది ఎంత రాంగ్, అది నువ్వు ఆడవాళ్ళతో ఆడే మిగిలిన నాకు ఆట ఏం కనబడలేదంటే ఆ డాన్సింగ్ టాస్క్ కనబడలేదా, ఏమంటారు ఫోటో ఫ్రేమ్ టాస్క్ ఓడిపోయినా ఎంత ఎఫర్ట్ పెట్టాడు మనోడు, ఏ గేమ్లో ఎంత ఎఫర్ట్ పెడతాడు. మనోడికి పేరు వచ్చిండే టాస్కుల్లోనే ఆ ఇంటెంట్ కానీ ఆ ఎనర్జీ కానీ, అది నువ్వు ఏం కనబడట్లేదు అంటాడు కాసేపు. దాని తర్వాత టాస్కుల తర్వాత నీ రోల్ ఏంటి తెలియట్లేదు అంటాడు. సరిగ్గా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వంటే నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటాడు. వెరీ వరస్ట్ ఫ్రమ్ అవినాష్, మెహబూబు, వీళ్ళిద్దరూ ఏదో పీక్ పడిపోతారంటే వీళ్ళేమో తుప్పాస్ పాయింట్లు. తర్వాత వచ్చేసరికి యష్మికి పర్ఫెక్ట్గా చెప్పాడు, ఇదైతే బాగా చెప్పాడు, ఆల్మోస్ట్ అందరూ పాయింట్లు కవర్ చేస్తారు. ఆ రివెంజ్ నామినేషన్ ఏదైతే ఉందో అది నాకు నచ్చలేదు. దానికంటే ముందు ఆ కన్ఫెషన్ రూమ్లో నువ్వు ఫుడ్ ఇచ్చేయాల్సిందే, ఆయన ఎప్పటి నుంచో ఎమోషన్ అని చెప్పి ఉంది కదా, ఒకసారి ఇచ్చేస్తే అది వన్స్ అండ్ వైల్ అది అయిపోతుంది కదా, అదొకటి. లాస్ట్లో ఇందాక కూడా టేస్టీ తేజ మణికంఠ నామినేట్ చేసినప్పుడు నువ్వు అలా చేసావు చూసావా, ఎస్ అని చెప్పి ఆ ఓవర్ యాక్షన్ తగ్గిస్తే బాగున్నావు. నువ్వు అలా చేయడం వల్లే
నువ్వు కమీడియన్ అయిపోతున్నావు, ఇంకొన్ని హీరో చేస్తున్నావు, అది తగ్గించుకో అంటే తగ్గించుకోదు. ఎందుకంటే అక్కే కాబట్టి అలానే ఉండి ఈ ఫీట్లన్నీ చేసి ఇంకో 7వ వారం 8వ వారం వెళ్ళిపోతుంది అస్సాం ట్రైన్కి. అంతకుమించి ఏం చేయలేం కొంతమంది, అంతే. మనం మాత్రం ఎంతమంది నోట్లో అట్టుపంట తొక్క తీసి నోట్లో పెట్టినా కూడా మింగేసి మళ్ళీ ఊసేస్తుంది. ఇంకేం చెప్తాం యష్మికి? అంత వివరంగా గౌతమ్ చెప్తాడు, దీని తర్వాత హరితేజ చెప్తుంది, టేస్టీ తేజ చెప్తున్నాడు, అందరూ చెప్తున్నారు. అయినా కూడా నువ్వు ఎమోషన్ కంట్రోల్ చేసుకోకపోతే ఎలా? రియల్ లైఫ్లో అయినా ఎలా? రియల్ లైఫ్లో కూడా అలా నేను ప్రొవోక్ చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అలా అని చెప్పి ఆమె చేసింది ఏం 100% లేవు, రైట్ అంటలే, ఏమీ రాంగ్ ఉన్నాయి, రైట్ ఉన్నాయి. బట్ నువ్వు ఇంకోటి పోక్ చేస్తున్నావు, అప్పుడు నువ్వు అప్పుడే కదా నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోకుండా అటుపక్క పర్సన్ కంటే నువ్వు డబల్ వర్స్ చేస్తే నిన్నే పంపించేస్తారు. అదే జరుగుతుంది, అంతకుమించి ఏం లేదు. ఈ మధ్యలో మణికంఠకి యష్మికి చిన్నగా జరుగుతుంది, సెట్ అయిపోతుంది. తర్వాత యాక్చువల్గా గౌతమ్ గట్టి గరుస్తాడు, అప్పుడు సెట్ అవుతాడు. ఎవరు మణికంఠ ఆపేస్తాడు అప్పుడు. తర్వాత అయిపోయింది, నామినేషన్ పాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ట్విస్ట్ ఏం వేస్తారంటే, మీరు వీళ్ళకి చెప్తారన్నమాట, ఓజీలకి మీరిద్దరు నాలుగు నామినేట్ చేయాలి ఇప్పుడు మీ రౌండ్ అని. నెక్స్ట్ ఆ నామినేషన్ షీల్డ్ పవర్ ఒకటి చెప్తారు. వాళ్ళ దగ్గర ఒక నామినేషన్ షీల్డ్ పవర్ ఉంది, అది ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళని మీరు నామినేట్ చేయలేరు. ఒకవేళ అది ఉన్నా కూడా మీరు నామినేట్ చేయాలనుకుంటే 1 lakh మైనస్ అవుతుంది అని చెప్తారు. సో వీళ్ళు బాత్రూమ్కి వెళ్ళి మామూలు డిస్కషన్ కాదు, ఎంతో డిస్కషన్ చేసి తుప్పాస్ పర్సన్ సెలెక్ట్ చేశారు. ఒకళ్ళని కరెక్టే, ఇంకొకరిని వరస్ట్ గంగవని. ఇటుపక్క వీళ్ళు ఏం చేస్తారంటే నైనిపావని ఫస్ట్ రోహిణి, అసలు గెలిచింది రోహిణి అండ్ గౌతమ్ గౌతమ్ వద్దనుకుంటారు. రోహిణి ఫస్ట్ తీసుకుంది అనుకుంటుంది. తర్వాత గౌతమ్ పిచ్చిని నా పర్సనల్ చాయిస్, ఎవరిని ఫోర్స్ చేయాలని లేదు, ఇదే నైనికి ఇద్దాం, ఆల్రెడీ ఫస్ట్ వీక్ వెళ్ళిపోయింది కదా, వీక్ అని చెప్పట్లే, బాగుంటుంది అంటే అందరూ కన్విన్స్ అయ్యి నైనికి ఇస్తారు. వీళ్ళు లోపల ఎదవ డిస్కషన్ అంతా చేసి వీళ్ళకి చాలామంది మాట్లాడుకుంటారు. గంగవ్వతో పాటు హరితేజ గురించి మాట్లాడుకుంటారు. గౌతమ్ చాలా ఓవర్ ఎంతూజియాజం చేసి ముందుకు వచ్చేస్తున్నాడు, ఇరిటేట్ చేస్తున్నాడు. మెహబూబ్ది కూడా చాలా రాంగ్ ఉంది. చాలా పాయింట్లు మాట్లాడుకొని చివరిగా వీళ్ళు కంక్లూడ్ చేసింది, నైని పవన్ కూడా మాట్లాడుకుంటారు, కంక్లూడ్ చేసింది మెహబూబ్ గంగవ్వ. ఎంత కొండగోర్లు అంటే వీళ్ళు. గంగవ్వని ఎవడైనా నామినేట్ చేస్తారా? బుర్రా బుద్ధి ఉంది అసలు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే వీక్ ముసలావిడికి అది వెళ్ళిపోద్దని. ఏం ముసలావిడ? మరి అదే ముసలావిడతో మీరు ఎందుకు గెలలేదు? 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండి. అసలు అన్ఫిట్ అంటే ఏంటి? నామినేషన్లో ఒక పర్సన్ ఎందుకు వేస్తాం? ఈజ్ నాట్ డిజర్వ్డ్ టు స్టే ఇన్ హౌస్. ఆమె ఎందుకు నాట్ డిజర్వ్డ్? నిన్న వచ్చింది 67 ఇయర్స్ ఏజ్లోని, గేమ్ ఆడింది, గెలిచింది, విన్ ఉంది, మీ మొక్కలకు విన్ కూడా లేవు. తర్వాత మీరు ఫుడ్ కూడా ఇవ్వలేదు, ముస్లాం అని చెప్పి పాలు ప్యాకెట్లు కూడా. మరి ఎంత టాస్క్ అయినా కూడా ఈ తెగ మాట్లాడేసుకున్నారు కదా ఫస్ట్ వారం 2 వారాలు, హ్యుమానిటీ యాంగిల్ అని. అక్కడ ఏం చచ్చిపోయింది? ఒక 13 పాల ప్యాకెట్లు 2 ఇస్తే ఏమైంది? ముసలావిడ ఉందని చెప్పి తర్వాత కొంచెం వేసారంట. ఇచ్చారు కానీ లేటుగా ఇచ్చారు, కొంచెం ఇచ్చారు. ఆమెకి ఏం సరిపోతుంది? తప్పులన్నీ మీవే పెట్టుకొని ఫుడ్ కూడా సరిగ్గా లేకపోతే చపాతీలు వండుకున్నారు, చపాతీ తింది ఆమె. అన్నీ వీళ్ళు తప్పులు చేసి వీళ్ళు రాంగ్ చేసి ఆమె నాట్ ఫిట్ అంటే ఎంతవరకు కరెక్ట్? అది ఆడియన్స్కి ఒళ్ళు మండిపోదు. అందుకే టాప్లో ఉంది గంగవ్వ. వీళ్ళు అంతే, వీళ్ళు మారరు రా కర్ణ, వీళ్ళు మారరు. అది అయింది కదా, వరస్ట్ డెసిషన్ వచ్చి చెప్తారు. వాళ్ళు కూడా అవ్వక అవుతారు, రిలేటివ్ ఇలా వచ్చారని చెప్పి. నైని పవన్ అయితే వాళ్ళు చెయ్యరు. వాళ్ళు చెప్తారు నైని పవన్కి షీల్డ్ ఇస్తున్నాం, నామినేషన్ షీల్డ్ అని. మా పాయింట్లు వేరని చెప్పి మెహబూబ్కి సేమ్ ఏంటంటే, నువ్వు ఏదైతే అంటున్నావో మా అమ్మాయిల దగ్గర నుంచి అదే పాయింట్లు వచ్చింది, వెల్కమింగ్గా లేవు, నువ్వు ఎవరితో మింగిల్ అవ్వట్లేదని చెప్పి. నెక్స్ట్ ఆయనకి వేయొచ్చు ఆయన వరస్ట్ పాయింట్లు. ఇక్కడ వచ్చేసరి గంగవ్వ మిల్క్ ప్యాకెట్లు అలా అన్నారు కదా, నీకు పాలు ఇచ్చినా కూడా అలా అన్నావు అని చెప్పి చాలా వరస్ట్. ఇంకా దీని గురించి ఎంత డిస్క్రైబ్ చేసినా వేస్ట్. ఆ గంగవ్వ కూడా హట్ అవుతుంది. హట్ అయిన తర్వాత అవినాష్ కూడా చెప్తుంది వాటి ఏంద్రా వాళ్ళు దాని మీద వేశారు, వాళ్ళే రావట్లేదు మన దగ్గరికి, మాట్లాడాలి కదా, ఒక ఫ్యామిలీలో ఉండాలి, పాలు కూడా మినిమం ఇవ్వలేదు, తర్వాత కొంచెం ఇచ్చారు, దానికి వేసేస్తారని చెప్పి పట్టయింది. ఇంకేం చేయలేం. ఇది అయిపోయిన తర్వాత గౌతమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాట యష్మికి మణికంఠ బిహేవియర్ గురించి. అంటే మణికంఠతో నీది ఎక్కడ రాంగ్ ట్రాక్ అవుతుందో ఇండైరెక్ట్ హింట్లు ఇస్తున్నారు కానీ అక్క మారదు, నువ్వు హింట్ ఇస్తే ప్రింట్ తీసే టైప్ కాదు అక్క, ఓకేనా? తేజ నిఖిల్ నబీలు మాట్లాడుకుంటారు, మేము గంగవ్వ అనుకోలేదని చెప్పి టేస్టీ తేజ చెప్తాడు అనమాట. తర్వాత మనీ హ్యాపీగా ఫీల్ అవుతారు, అమ్మయ్య ఈ వీక్ సేఫ్ అని. అప్పుడు టేస్టీ తేజ వీళ్ళందరూ అంటారు ఓకే ఎంజాయ్ చేసుకొని చెప్పి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఏమైందంటే యష్మిది ఈ పాయింట్ కరెక్ట్. వీళ్ళు ముందు రోజు రేషన్ కంట్రోల్ చేసుకోవాలన్నప్పుడు ఫుడ్ ఇవ్వకూడదు, లగ్జరీ ఐటమ్స్ ఇవ్వకూడదు, మెయిన్గా మిల్క్ ఇవ్వద్దు అనుకున్నప్పుడు అదే పాయింట్ మీద స్టిక్ అయ్యారు. బట్ ప్రేరణ మిల్క్ ఇచ్చింది, మణికంఠ మిల్క్ ఇచ్చారు. దానివల్ల యష్మి అంటే మీరు మాత్రం మీరు షేర్ చేసుకుని మీరు మంచోళ్ళు అయిపోయారు, మీకు నామినేషన్ పాయింట్లు పడలేదు, నేను ఆపుకున్నందుకు నేను ఎదవనైపోయాను, నేను కూడా ఇక్కడి నుంచి ఇచ్చేస్తానని చెప్పి ఆమె అంటది. పృథ్వీ కూడా అంటే నాకు అవసరం లేదు, నేను ఇచ్చుకుంటానని చెప్పి అలా మాట్లాడుకున్నారు. అంతకుమించి ఏం జరగలే.
తర్వాత అర్ధరాత్రి బోల్డ్ జరుగుతుంది. అర్ధరాత్రి గుసగుసలు వీడియో చేశాను, ఆల్మోస్ట్ 20,000 చూశారు. మెయిన్గా ఇదే ఫైనల్, ప్రతిసారి ఫైనల్ డిస్కషన్ అని చెప్పి ఓజీ క్లాన్లో ఎక్సెప్ట్, అందుకే అన్న నిఖిల్ అనుకో మొత్తం ఆ 7 మంది మణికంఠ మీద డిస్కస్ చేస్తున్నాను. అదే రాంగ్గా వెళ్తుంది, రాంగ్ అవుతుంది కూడా. ఒకరోజు చేస్తే ఓకే, 2 రోజులు చేస్తే ఓకే, ప్రతిరోజు అదే బ్యాక్ బిచ్చింగ్ ఒక పర్సన్ మీద చేస్తే మీరు ఎన్ని స్ట్రాటజీలు ఎన్ని ఆపరేషన్లు చేసినా మీకే రివర్స్లో ఆపరేషన్ అవుతుంది తప్ప వేరేది ఏమి ఉండదు. సరే, ఇంకా వన్స్ అండ్ ఆల్ ఈరోజు డిస్కషన్ ఇంకా లాస్ట్ అనుకుంటే ఇంక ఇదే ఫైనల్ ఆపర్చునిటీ ఇస్తారు తప్ప ఆడియన్స్ మీకు ఇంకెవ్వరు. ఎందుకంటే అటుపక్క పర్సన్ రైట్ చేసినా రాంగ్ చేసినా ఒక 7-8 మంది సేమ్ సొంత క్లాన్ వాళ్ళే ఆ క్లాన్లోని మెంబర్ గురించి అంటే నెగిటివ్గా మాట్లాడుకుంటే మీరు ఎన్ని బుల్లెట్ పాయింట్లు చెప్పినా ఆడియన్స్ కన్విన్స్ అవ్వరు. మీరు ఏదైతే ఇప్పుడు ఇగ్నోర్ చేద్దాం అనుకోండి, సింపుల్గా చెప్తున్నా, నిఖిల్ ఏం చెప్తాడంటే ఆల్రెడీ ఈ వీక్ నామినేషన్లో లేడు, సో తెలుస్తుంది, జనాలకి తెలుస్తుంది, వైల్డ్ కార్డులకి తెలుస్తుంది వాడి టాక్టిక్స్ వాడి స్ట్రాటజీస్ ఏంటనేది. నెక్స్ట్ వీక్ కూడా యష్మికి చెప్తాడు, నువ్వు దయచేసి ఆయన కెలకక, ఆడు కెలికినా నువ్వు కెలికించుకోక, నువ్వు రియాక్ట్ అవ్వక. అండ్ అందరికీ చెప్తాడు, నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే భారీ పాయింట్ ఉంటే తప్ప మీరు ఎవ్వరూ వాడిని నామినేట్ చేయకండి. సాటర్డే సండే టాస్కుల్లో కూడా వాడిని ఇది ఇలా లైవ్లో జరుగుతుంది. సాటర్డే సండే టాస్కుల్లో కూడా అలా నెగిటివ్ టాస్కులు వస్తే వాడికి ఏమీ లేబుల్ ఇవ్వకండి, ఓకేనా? వాళ్ళు భారీ తప్పు చేస్తే తప్ప మనం ఏం చెయ్యొద్దు, 2 వీక్స్ అని వదిలేదు, అప్పుడు జనాలకి వైల్డ్ కార్డులకి తెలుస్తుంది. అంటే పృథ్వీ ఆడిప్పుడు ప్రతిసారి ఇస్తున్నాడు కదా పాయింట్, కానీ అది టెలికాస్ట్ అవ్వట్లేదు కదా అని అంటాడు. ఇది కూడా ఇక్కడ టెలికాస్ట్ అవ్వలేదు, అది హైలైట్ లైవ్లో ఉంటుంది. ఓకే చూద్దాం, మరీ తప్పులు చేస్తే అప్పుడు చూద్దాం, బట్ మీరైతే ఇగ్నోర్ చేయండి, అటెన్షన్ ఎక్కువ ఇవ్వకండి అని చెప్పి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఈ ఆపరేషన్ రోజు స్టార్ట్ చేస్తున్నారు, ఇంకెన్ని రోజులు కంటిన్యూ చేస్తారు చూడాలి. ఈ రోజు కూడా వీళ్ళు మాట్లాడుకున్నారు అనుకోండి, వీళ్ళు ఎవడు కాపాడలేడు మాట. ఫ్రీగా మనకంటే ఏం చేయవసరం లేదు, మనకంటే నీలేదు ఎలా తీసుకెళ్ళి అలా పెడతారు ట్రోఫీ దగ్గరికి, అంతకుమించి చేయలేదు. విమర్శించడానికి కూడా వీళ్ళే తప్పు, బ్యాక్ పిచ్చింగ్ అంత అవసరం లేదు. అమ్మా తర్వాత ఉదయం అవుతుంది, ఉదయం అయిపోయిన తర్వాత గౌతము ఈ ఓవర్ యాక్షన్ మీద కన్ఫర్మ్ పడుతుంది నబీల్ దగ్గర నుంచి. ఏదైనా లెటర్ కానీ ఏమైనా వస్తే చాలు ఫస్ట్ మనోడే దూరిపోయి మనోడే తెచ్చేస్తే మెగా చీఫ్ ఎందుకు ఉన్నాడు? మెగా చీఫ్ కంటే ఒక రెస్పెక్ట్ ఉన్నదా? ఆయన మెగా చీఫ్ అంటే హౌస్కి హెడ్. ఆయన దగ్గర నబీల్ దగ్గర ఉండే లెటర్ ప్రతిసారి వెళ్ళి తీసేసుకొని ఆయనే చదివేస్తున్నాడు గౌతమ్. నబీల్కి కాలుతుంది, మరి ఏం మాట్లాడొచ్చు కదా అని చెప్పి ఓజీ క్లాన్లో అంటే లేదు, పాయింట్లన్నీ సేకరిస్తున్నా, అంటే నామినేషన్లో వేస్తాం మనోడికి అని చెప్పి. అనౌన్స్మెంట్ ఏమొస్తుందంటే బెడ్రూమ్లోని వీళ్ళు ఎక్కువసేపు ఉంటున్నట్టున్నారు, బెడ్రూమ్లోని మీరు పడుకున్నప్పుడే ఉండండి, మిగిలిన టైంలో బెడ్రూమ్లో ఉండకండి అని చెప్పి గట్టిగా చెప్తాడు. తర్వాత ఇప్పుడు సూపర్ మార్కెట్ టాస్క్ స్టార్ట్ అవుతుంది అనే ముందే ఇంట్లో ఉన్న మొత్తం ఐటమ్స్ చిన్నది కూడా ఉంచకుండా మొత్తము పెట్టిమంటారు, లోపల తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఓజీ క్లాన్లో నుంచి ఒకళ్ళు, రాయల్ క్లాన్లోని ఒకళ్ళు పిలుస్తారు అనుకున్నారు. బట్ బిగ్ బాస్ ట్విస్ట్ ఏం పెట్టాడంటే ఓజీ క్లాన్ మెగా చీఫ్, ఓజీ క్లాన్ కదా, 2 క్లాన్లకి మెగా చీఫ్ కదా, మెగా చీఫ్ అయిన నబీల్ని వెళ్ళమంటారు, సాయంగా నువ్వు ఇంకో పర్సన్ తీసుకెళ్ళొచ్చు మీ క్లాన్లో నుంచి అంటే నిఖిల్ని తీసుకెళ్తారన్నమాట. సో ఆల్మోస్ట్ నేను లైవ్ చూసా, ఒక 2 minutes టైం ఇచ్చారు, చాలా బాగా ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేశారు వెళ్ళి. కానీ ఇక్కడ చేసిన దరిద్రం ఇంకేం చేయలేం దాన్ని. ఎవడైనా ఇంటెన్షనల్గా అలా మర్చిపోతారు. సాల్ట్ మర్చిపోయాడు, టమాటాస్ కూడా మర్చిపోయారు, అది టెలికాస్ట్ చేయలే, టమాటాస్ కూడా ఏం తేలా, సాల్ట్ మర్చిపోతే అన్ని ఐటమ్స్ ఉన్న అందరికీ ఆనందం ఉన్నా నబీల్ చాలా ఫీల్ అవుతాడు లైవ్లో. ఎందుకంటే ఆ గిల్ట్ ఉంటుంది, ఎందుకు అవన్నీ ఉన్నా, చికెన్ ఉంది, మటన్ ఉంది, ఎగ్స్ ఉన్నాయి, ఇంక ఏం చేసుకుంటాడు సాల్ట్ లేకపోతే. బిగ్ బాస్ ఎలాగే ఇవ్వడు, చాలా రిక్వెస్ట్ చేస్తాడు కెమెరాలకు వెళ్ళి. దాని తర్వాత అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చెప్తాడు, ఇది వెరీ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఐటమ్, దాన్ని మర్చిపోయారు, దీని విలువ మీకు చెప్తున్నాను 50,000 ప్యాకెట్ అంటే. దీని మీద భారీ డిస్కషన్ అవుతుంది, 1 ప్యాకెట్ కావాలి 2 ప్యాకెట్లు కావాలని చెప్పి. చివరికి ఎక్కువ ఓటింగ్ 1 ప్యాకెట్ వస్తే 50,000 ప్రైజ్ మనీలో డిడక్ట్ చేసి ఆ సాల్ట్ ప్యాకెట్ ఇస్తారు. సో ఆ సాల్ట్ ప్యాకెట్ ఇచ్చినప్పుడు దాని తర్వాత నేను ఒక 2 hours చూడలేదు, దాని తర్వాత చూస్తే అంటాక్షరి టాస్క్లు ఇవన్నీ అవుతున్నాయి. ఇప్పుడు ఇంకో టాస్క్ కామెడీ టాస్క్ అవుతుంది. నాకు ఎవరో చెప్పారంటే మళ్ళీ ప్రైజ్ మనీ ఇచ్చారు బ్రో, అది ఫ్రీగానే ఇచ్చారన్నారు, అది నాకు తెలీదు, ఒకసారి అది కన్ఫర్మ్ చేయండి, అది మళ్ళీ రివర్స్ చేస్తారా మనీ అని. బేసిక్గా ఇక్కడ నబీల్ విషయంలో ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే గేమ్ రకరకాలుగా ఆడొచ్చు. వాళ్ళు ఏమని చెప్తారు కొంతమంది ప్రేరణలు, ఇది మనం 5 వారాలు మనం కష్టపడి వచ్చారా, వాళ్ళు ఇప్పుడే ఫుల్ తినేసి వచ్చారు, మనం ఇది గెలుచుకున్నాం, వాళ్ళకి నామినేషన్ షీల్డ్ ఇంకో షీల్డ్ పవర్ అయితే ఎలా ఉందో అది వాళ్ళకే, ఇది పవర్ మనకి, ఈ పవర్ను నువ్వు కరెక్ట్గా యూజ్ చేయి, కొన్ని ఐటెంలు ఇవ్వంటారు. అలా సెవరల్ డిస్కషన్స్ అయిపోయిన తర్వాత నబీల్ ఏం చెప్తారంటే ఓకే వాళ్ళకి మంచిగా ఇద్దాం, మనకి మంచిగా ఉంచుకుందాం, వాళ్ళకంటే కొన్ని ఐటమ్స్ మనం ఎక్కువ ఉంచుకుందాం అని చెప్పి అదే వర్షన్ అక్కడికి వెళ్ళి చెప్తారు. ఇది బాగా అనిపించింది, సో దట్ వాళ్ళు కూడా ఫీల్ అవ్వరు. సో అన్నీ అలాగే బ్యాలెన్స్డ్గా ఇచ్చారు. కొన్ని ఐటమ్స్ వీళ్ళు ఎక్కువ తీసుకున్నారు, బటర్ మిల్క్
ఇంకేదో తీసుకున్నారు అబ్బా, బటర్ మిల్క్తో పాటు మిల్క్ ప్యాకెట్స్ అలాగే కొన్ని ఎక్స్ట్రా తీసుకున్నారు. ఓకే, నబిల్ డెసిషన్ బాగా అనిపించింది. అది అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత తుప్పాస్ గొడవ. అబ్బా, ఈ గొడవ ఎందుకు అయిందో కూడా తెలియదు. విష్ణుప్రియది ప్రాణది చేపల గొడవ అయింది. ఇంకేం దొరకలేనట్టు బిగ్ బాస్ అది టెలికాస్ట్ చేశారు. ఇందులో ఎవరిది రైటు ఎవరిది రాంగ్ అని మాత్రం దండం ద్వారా వీళ్ళది స్కిప్ చేసేస్తున్నారు. తర్వాత టేస్టీ చేంజ్ అది 2 వరస్ట్ టంగ్ స్లిప్ అనిపించింది అది. ఎందుకంటే అమ్మాయి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 5 days ఉండి ఎలిమినేట్ అయిపోయింది. ఎలిమినేట్ అయ్యి ఆమె నిజంగానే ఒక డిప్రెషన్, ఒక కైండ్ ఆఫ్ ట్రామాలో ఉంది. అది ఆబ్వియస్గా ఉంటుంది. ఎందుకంటే ఆమె ఫాదర్ డిసెంబర్లో చనిపోయారు. దాని తర్వాత ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఈ హౌస్ మేట్స్తో కనెక్ట్ అయ్యారు. ఆ శివాజీతో ఒక బాండ్ ఏర్పడింది. అంతా అయిపోయింది. సడన్గా 2 నామినేషన్లు పడ్డాయి. ఒకటి పల్లవి ప్రశాంత్, ఇంకోటి టేస్టీ తేజ. సో అది నా ఎవడు కావాలని చెయ్యరు కానీ వెళ్ళిపోయింది ఎండ్ ఆఫ్ ద డే. ఆ డిస్కషన్ వచ్చినప్పుడు మనోడు హార్ష్గా ముఖం మీదకి వచ్చేసి నువ్వు నామినేట్ చేసిన విధమే రాంగు, అది చాలామంది బయటికి వెళ్ళాక చాలామంది రివ్యూర్లు బండ బూతులు తిట్టారు నిన్నని చెప్పి ముఖం మీద అందరి ముందంటే ఎవరు హట్ అవరు? ఆమె పాపం చాలా హట్ అయ్యి ఇంకా చాలా బ్రేక్ డౌన్ అయింది. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది గౌతమ్కి, యష్మికి, వీళ్ళకి నేను చాలా ట్రామాలో ఉన్నా, అలాంటిది ఒక పర్సన్ నా ముఖం మీదకి వచ్చేసి నిన్ను బయట బండ బూతులు తిట్టారంటే నా వల్ల కాలే తీసుకోలేకపోయారంటే ఆబ్వియస్గా ఎవరైనా ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అవుతారు. అక్కడ 100% టేస్టీ తేజ నోటి దోల బిహేవియర్ అది. ఇలాంటివి కంటిన్యూ అయితే చాలా కష్టం. మాట్లాడేటప్పుడు కొంచెం సెన్స్ అప్లై చేసి మాట్లాడితే మంచిది అనిపించింది. టేస్టీ తేజకి తప్పు చేసిన విషయం వెంటనే అర్థమైపోయింది. ఎందుకంటే తర్వాత అవినాష్, గౌతమ్ వీళ్ళెవరు చెప్తారు ఏంటి నువ్వు ఈ పదాలు వాడేవంటే మనోడికి నిజంగానే గుర్తులేదు అనుకుంటా. ఎందుకంటే ఆ రియాక్షన్కి అర్థమైపోతుంది. బట్ అలా అనకుండా ఉండాల్సిందని చాలా గిల్టీగా ఫీల్ అయ్యి వెళ్ళి సారీ చెప్పాడు. సారీ చెప్పిన ఆమె హట్ అయిన ఎమోషన్ వెంటనే పోదు కదా, ఆమె బాధపడ్డంలో తప్పు లేదు. బట్ టేస్టీ తేజ కూడా హట్ అవుతాడు. ఇక్కడ అనవసరంగా అన్నమే అస్సలు అనకుండా ఉండాల్సింది, ఇలా బండబూతులు తిట్టారు రివ్యూర్లు అని చెప్పి. ఓకే, బట్ ఇలాంటిది ఇంకోసారి రిపీట్ చేయకుండా ఉంటే మంచిదేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. బిహేవియర్ యష్మి ఎక్కడే వరస్ట్ అవుతుంది బిహేవియర్ అనే ఆస్పెక్ట్లో. ఇది ఈరోజు జరిగింది. ఇప్పుడు ఏందో మళ్ళీ స్టార్ మా పరివార్ గేమ్లు అన్నీ పెడుతున్నారు. హోటల్ టాస్క్ ఉందని ఒక టాకు, అది రేపు పెడతారు అనుకుంటా. గెస్ట్ల కింద వీళ్ళు వస్తారంట, రాయల్స్. వీళ్ళేమో హోటల్ మేనేజ్మెంట్ స్టాఫ్, ఓజీలు. ఇప్పుడు ఈ టాస్క్ అయిపోతుంది, ఒక కామెడీ టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత మిడ్ నైట్ ముచ్చట్లు చూడాలి ఏమవుతుందో. అదంతా అయిన తర్వాత 3కో 4కో ఎప్పుడు పడుకుంటప్పుడు మిడ్ నైట్ రివ్యూలో కలుద్దాం. ఐ హోప్ ఈ రివ్యూ షార్ట్ అండ్ స్వీట్గా బాగా అనిపించింది అనుకుంటున్నా. లైక్ చేసి చూడండి, కామెంట్ పెట్టండి మీ అభిప్రాయం. నచ్చకపోతే నచ్చలేదు బ్రో, ఇది నా పాయింట్ అని చెప్పండి. వెరీ గుడ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.